పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సన్నబియ్యం ముసుగులో దోచుకోవడం ఎంతవరకు సమంజసమని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్థిక మంత్రి ఈటెల, సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందన్న రేవంత్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని వచ్చిన ఈటెల రాజేందర్ గారు లెఫ్ట్ ఉద్యమాలలో ఉన్నవాడు, ప్రజల కోసం పనిచేసినోడు ఉన్న శాఖలన్నా కాస్తో కూస్తో నీతి ఉంటుందని మేము ఆశించినాం. సన్నబియ్యం ముసుగులో 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ గారిని ఈ వేదిక మీద, నీ కరీంనగర్ జిల్లాలో ఏ మారుమూల ప్రభుత్వ పాఠశాలకైనా వెళ్దాం, అక్కడ సోన మసూరి అన్నం పెట్టిరంటే నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు, నా మీద ఇంకో 4 కేసులు పెట్టినా పర్వాలేదు. వాటికి వేరే వేదికలు ఉన్నాయి, వాటి వేదికల మీద తేల్చుకుందాం మనం.